వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషాతో ముచ్చట్లు. ఉషాతో ముచ్చట్లు మధురమైన వేణుక. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అంటే నేనేదో అనుకున్నా అండి. కానీ నాకు ఈ వీడియో తీసే ముందే అర్థమైంది. అదేంటనేది ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలానే అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఆల్ఫాబెట్ వ్లాగింగ్ చేస్తున్నాం కదా. సో ఆల్ఫాబెట్ వ్లాగింగ్లో ఎల్ లెటర్ దగ్గర ఉన్నాము. లాస్ట్ వీడియో కేతో చేశాను. కే ఫర్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్ చేశాను. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఎల్ ఫర్ లైట్ హౌస్ చేస్తున్నాను. మన వైజాగ్లో డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ ఉంది కదా. సో అది చూపించడానికి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కూడా చూడడానికి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఎవరైనా డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ ఎవరైనా చూడడానికి వెళ్తే మీరు ఐడి ప్రూఫ్ ఖచ్చితంగా పట్టుకెళ్ళండి. ఆధార్ కార్డ్ అనేది అక్కడ డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్కి 1 కిలోమీటర్ ముందే మీకు ఆధార్ కార్డ్ చెకింగ్ అనేది ఉంటుంది. అండ్ మీ వెహికల్ చెకింగ్ కూడా ఉంటుంది. డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ వస్తుంది. సో డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ అనేది 3 PM to 5 PM వరకే ఓపెన్లో ఉంటుంది. ఎందుకంటే 6 PMకి లైట్ ఆన్ చేస్తారు. అండ్ ఆప్టికల్స్ దగ్గర మనం ఉంటే ఖచ్చితంగా హీట్ మనం తట్టుకోలేం కాబట్టి సో 5 తర్వాత అలౌ చేయరు. సో ఇక్కడ నేను లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చేసాక చాలా మామిడి చెట్లు, చాలా చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇక్కడ మామిడి చెట్లకి గుత్తులుగా మామిడికాయలు ఉన్నాయి. అండ్ ఇక్కడ తెంపొద్దని రాసి పెట్టారు. నాకు అవి చూస్తే తెంపాలనిపించింది. కానీ ఏం చేస్తాం, తెంపకూడదు కాబట్టి తెంపలేదు. అండ్ మనం ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు బీచ్ వ్యూ అనేది లైట్ కనిపిస్తుంది. అది చూసే నాకు ఆనందం వచ్చేసింది. సో ఇక్కడ బయట మనకి స్లిప్పర్స్ తీసేసి లోపలికి వెళ్ళాలి. సో దీనికి స్లిప్పర్స్ తీసేసి లోపలికి వెళ్తున్నాను. అండ్ బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఆ పైకి అనిపిస్తుంది కదా రెడ్ దగ్గర, అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు లోపల నుంచి. అండ్ అక్కడ గాలి అయితే ఫుల్ గాలి ఉంది. సో బయట నుంచి లోపలికి వెళ్ళినప్పుడు నేను చాలా క్యూరియాసిటీతో వెళ్ళాను. ఎందుకంటే నాకు ఇలాంటివి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. మీరు పాస్ట్లో చూసుంటే ఆల్ఫాబెట్ వ్లాగింగ్లో బీ లెటర్లో బీచ్ రోడ్ ఎక్స్ప్లోరింగ్ అని చెప్పేసి ఒకటి చేశాను. మొత్తం మ్యూజియంస్ అన్నీ చేశాను బీచ్ రోడ్లో. ఒకసారి వెళ్ళి చూడండి. సో నాకు ఏదైనా తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ ఇలా మ్యాప్స్ అవి పెట్టారు, టాలెస్ట్ లైట్ హౌసెస్ ఇన్ ఇండియా అని. అండ్ మన దగ్గర ఎక్కడెక్కడ లైట్ హౌసెస్ ఉన్నాయి అండ్ లైట్ హౌసెస్ హిస్టరీ అవన్నీ రాసి పెట్టారు. అవన్నీ నేను చదివాను. అవన్నీ ముందు చెప్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే అక్కడ కరెక్ట్గా మనకు ఒక స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ గ్రీన్ స్తంభం కనిపిస్తుంది కదా, గ్రీన్ పిల్లర్, దానికే లైట్ అనేది అటాచ్ అయి ఉంటుంది లైట్ హౌస్లో. సో మనం స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ విండోస్ నుంచి మన ఐ లెవెల్కి నేను ఏదైతే ఐ లెవెల్లో చూసానో మీకు కూడా అలానే చూపిస్తున్నాను. రియాలిటీలో ఉండాలి అని చెప్పేసి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క విండో ఉండింది. సో ఆ విండోస్ నుంచి వ్యూస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీకు చూపించాను. పైకి వెళ్ళిన తర్వాత కూడా వ్యూస్ చూపించాను. అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇవన్నీ విండోస్ పెట్టారనమాట. సో ఇదంతా విండోస్ నుంచే నేను మీకు చూపిస్తున్నాను. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. ఇదైతే ఇంకా హైలైట్ అసలు. ఇది కూడా ఒక విండో వ్యూ. అసలు చాలా అంటే మీరు షార్ట్లో చూసే ఉంటారు. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి. నాకు ఇక్కడైతే భయం వేసింది వీడియో తీయడానికి. ఎందుకంటే చాలా కాల్గా ఉన్నాయి స్టెప్స్. సో ఫోన్ అది పట్టుకొని ఎక్కితే పడిపోతుందని చెప్పి నేను ఎక్కలేదు. ఇక్కడ చూడండి ఆప్టికల్స్ లైట్ హౌస్ది. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ దగ్గర నుంచి చూస్తే గ్లాసెస్. సో బయటకు వచ్చి చూస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇది లైట్ కదా. సో లైట్ హౌస్కి 4 సైడ్స్ వ్యూస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు ఆ 4 సైడ్స్ వ్యూస్ కూడా చూపిస్తాను. అండ్ ఇది లైట్ హౌస్ ఆపోజిట్లో, అంటే లైట్ హౌస్కి ఫ్రంట్ సైడ్ ఉన్న వ్యూ ఇది. నాకైతే ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించిందంటే వాటర్ని చూసి అంతగానం. ఎందుకంటే నాకైతే నిజంగా అంతే పీస్ఫుల్గా ఉంటుంది అలా వాటర్ని మంచిగా చూస్తే. సో దగ్గరికి వెళ్తే భయం అవుతుంది, కానీ ఇలా దూరం నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట. లైట్ హౌస్కి లెఫ్ట్ సైడ్ వ్యూ మన పోర్ట్ అది కనిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసాక. అండ్ ఓకే, ఇప్పుడు లైట్ హౌసెస్ కోసం మాట్లాడుకుందాము. అసలు లైట్ హౌసెస్ ఎందుకు పెడతారు? సో బేసిక్గా లైట్ హౌసెస్ ఎందుకు పెడతారంటే నావిగేషన్ కోసం. సో షిప్స్ అవి చేస్తారు కదా, వాళ్ళు నావిగేషన్ కోసం పెడతా ఉంటారు లైట్ హౌసెస్. అయితే మన పూర్వం అంటే పాతకాలంలో మనకు లైట్ హౌసెస్
కోల్‌తో బర్న్ చేసి పెట్టేవాళ్ళంట. తర్వాత గ్యాసెస్‌తో చేసేవాళ్ళంట. ఎలక్ట్రిసిటీ బర్న్ చేసి మనకి లైట్ అనేది చూపిచ్చేవారు. ఇప్పుడంటే ఆబ్వియస్‌లీ టెక్నాలజీ పెరిగింది కాబట్టి అలా చూపిస్తున్నారు. అండ్ ఇదొచ్చేసి రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్‌లో అంతేం లేదు. అండ్ నార్మల్‌గానే ఉంది. ఇదొచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. లైట్ హౌస్‌కి బ్యాక్ సైడ్ వ్యూ. మనం అలానే వచ్చామనమాట. అక్కడ నేను కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసేసి వచ్చేసాను. అంటే కింద కూడా ఇంకా ఉంది. ఎళ్లి ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి నేను అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి కిందకొచ్చేసాను. బికాజ్ గాలి చాలా బావుంది కదా! అండ్ అలానే నేను ఎళ్ళేది వీక్‌డే కాబట్టి అంత క్రౌడ్ కూడా అంత ఓవర్ క్రౌడ్ అయితే లేరు. ఎందుకంటే సండేస్ అలా ఉంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఓవర్ క్రౌడ్ ఉంటారు. సో నేను ఎళ్ళింది వీక్‌డేస్ కాబట్టి అంత క్రౌడ్ లేరు. ఇక్కడ నేను కిందకొచ్చేసాను. కిందకొచ్చేసి ఎక్స్‌ప్లోర్ చేద్దామని ఎళ్ళా. తీరా వెళ్ళి చూస్తే అక్కడ కింద అంత వెనక్కెళ్ళి చూస్తే అంత పెద్ద వ్యూ ఏం లేదు. జస్ట్ అక్కడ బెంచ్ ఏశారు కూర్చోటానికి. ఆ బెంచ్ ఆపోజిట్‌లో బీచ్ ఉంది. అండ్ ఆ బెంచ్ మీద కూర్చుంటే ఆ బీచ్ కూడా కనిపించదు. ఎందుకంటే మొత్తం తుప్పులు అవన్నీ ఉన్నాయి. సో ఇంకేం లేదు కదా అని నేను రిటర్న్ వచ్చేసాను. అండ్ అలానే ఆ రోజు ఫాస్ట్‌గా చీకటి పడింది. అంటే కొంచెం రెయిన్ పడేలాగా అలా ఉండింది. సో అందుకే నేను ఫాస్ట్‌గా వెనక్కి వెళ్ళిపోవాలి చీకటి పడకముందే అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్‌గా వెనక్కొచ్చేసాను. మనకి ఆర్‌కే బీచ్ నుంచి కూడా మనకి లైట్ అనేది అంటే లైట్ హౌస్ నుంచి వచ్చే లైట్ అనేది కనిపిస్తుంది. మీకు అది అర్థం కావాలని చెప్పి నేను ఇక్కడ వీడియో తీశాను. అండ్ యారో మార్క్ కూడా వేశాను. అదిగోండి అక్కడ తిరుగుతుంది కదా! లైట్ రొటేట్ అవుతూ మనకి లైట్ వస్తుందన్నమాట. అలానే లైట్ హౌస్‌కి బాయ్ బాయ్ చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయాను ఇంకా. అండ్ అలానే నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అని ఎందుకు అంటారో నాకు ఈరోజే అర్థమైంది అని చెప్పేసి. ఏమైందంటే నేను ఈ వీడియో తీయడానికంటే లైట్ హౌస్‌కి స్టార్ట్ అయ్యే ముందు లైక్ బండిలో పెట్రోల్ వేసుకొని నేను స్టార్ట్ అయ్యాను. ఎళ్లి మ్యాప్స్ చూద్దామని చెప్పి ఫోన్ తీసేసరికి అవ్వట్లే. పెట్రోల్ బంక్‌లో పేమెంట్ చేశా. అప్పుడు నెట్ ఉండింది. నేను జస్ట్ మ్యాప్స్ చూడడానికి ఫోన్ తీస్తే నెట్ లేదు. ఏం చేయాలో అర్థం కాక ఫోన్స్ చేయడం అదే బ్యాలెన్స్ అయిపోతే నెట్ బ్యాలెన్స్ లేదు. నెలని కాల్స్ బ్యాలెన్స్ లేదు. కాల్స్ చేయడానికి అవ్వలేదు. సరే కదా అని చెప్పి పక్కనే ఒక ఫ్యాన్సీ షాప్ ఉంటే అందులో ఒక పెద్దాయన అండ్ అలానే ఒక అమ్మాయి ఉన్నారు. సో ఆవిడ దగ్గరికెళ్ళి ఇలా నాకు బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు నేను బ్యాలెన్స్ ఏసుకోవాలి. కొంచెం హాట్‌స్పాట్ అంటే వైఫై ఆన్ చేయండి. నేను బ్యాలెన్స్ ఏసుకుంటా అంటే వాళ్ళిద్దరూ కూడా కనీసం లేదండి మీరు వేరే దగ్గరికెళ్ళండి అని కూడా చెప్పలేదు. సైలెంట్‌గా అంటే సైలెంట్‌గా ఉన్నారు. ఏదో వాళ్ళ ఆస్తి అడిగినట్టు అసలు ఏం మాట్లాడకుండా అక్కడే నించున్నా. నాకు అలా నించుంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఏంటిది నేను ఇలా నించున్నానేంటి? నేనేమన్నా వీళ్ళ దగ్గర అడుక్కోవటానికి వచ్చానా? అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నిజంగా అవతల వైపు ఉన్నవాళ్ళు ఒక ఆడ మనిషే. లైక్ ఒక అమ్మాయి ఎళ్లి హెల్ప్ అడిగితే ఆవిడ చేయలేకపోయింది. సరే అని చెప్పి ఇంక నేను బయటకొచ్చేసి పక్కన షాప్ ఫోన్ సర్వీస్ షాప్ ఉంటే ఆయన దగ్గరికెళ్ళి అడిగితే అతను ఇచ్చారు వైఫై. సో అక్కడ నేను వైఫై కనెక్ట్ చేసుకొని బ్యాలెన్స్ ఏసుకున్నా అనమాట. నాకు నిజంగా మళ్ళీ నేను బ్యాలెన్స్ ఏసుకొని ఆవిడ షాప్ ఆపోజిట్‌లోనే నా బండి పెట్టాను. సో అక్కడే ఆవిడున్నారు. నేను ఎళ్ళినప్పటికీ అక్కడే ఉన్నారావిడ. అసలు నాకు ఎలా అనిపించిందంటే ఆమెను చూసి అబ్బా! ఏంటిది ఇలా కూడా చేస్తారా? జస్ట్ వైఫై కదా అడిగాను అని చెప్పేసి అని అనుకోని ఇంకా సర్లే నాకు టైం అవుతుందని చెప్పేసి నేను వచ్చేసాను. మేబీ ఆవిడేమన్నా తొందరలో ఉందో ఏమో నాకు తెలీదు. కానీ అట్‌లీస్ట్ జస్ట్ వైఫై ఆన్ చేయడం సెకండ్స్‌లో పని కదా! బట్ నాకు కొంచెం అది బాధ అనిపించింది. అండ్ ఓకే. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ అలానే నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చేశారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.